మరోసారి యశోస్తున్నాలో పురోషకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చేస్తూ ఉన్నాము. రెండో సెక్షన్లో దేవుని ఇంటి అద్దె చూసి జరుగుతుంది అని చెప్పేసేటువంటి మాట మనము చూసాము. ఎక్కడున్నమాట ఆ మాట దేవుని తీర్పు దేవుని వద్ద, దేవుని ఇంటి వద్ద ఆరంభమవును అనే మాట ఉంది. తీసి పెట్టుకోండి, లోపల తీసుకోండి అందరూ కూడా. ఆ మాట కావాలి ఇప్పుడు. ఎక్కడుంది కంటే తీర్పు? దేవుని ఇంటి వద్ద ఆరంభమగును అనేటువంటి మాట ఉందన్నమాట. ఎక్కడుంది? మొదటి పేతురు 4వ అధ్యాయము 17వ వచనం. అమూల్య చదువమ్మా. ఉందా అమూల్య? ఎక్కడున్నారు ఇంకా? 4వ అధ్యాయం 17వ వచనంలో తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభము కాలము వచ్చినది. ఇక్కడ ఒక మాట రాశాడు అనమాట, దేవుని ఇంటి వద్ద. ఎక్కడ? దేవుని ఇంటి వద్ద ఆరంభమైంది అన్నాడు. ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో, ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనంలో, 3వ అధ్యాయము 6వ వచనంలో ఆ ఇల్లు ఎవరో చెప్పారన్నమాట. ఆ ఇల్లు చెప్పాడనమాట. 6వ వచనం, అయితే క్రీస్తు కుమారుడై ఉండి తండ్రి ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టునేదా మనమే ఆయన ఇల్లు. 3వ అధ్యాయం 6వ వచనంలో ఎవరంట? మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు తీర్పు ఎక్కడ ఆరంభమైంది అన్నాడు? దేవుని ఇంటి వద్ద. దేవుని ఇల్లు అంటే ఏంటన్నమాట? మనమే. మనం అంటే ఏంటన్నమాట? సంఘము. అంటే ముందు తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట? సంఘములో ఆరంభం అవుతుంది అనమాట. ఇప్పుడు తీర్పు ఎలా ప్రారంభమవుతాయి అంటే మొట్టమొదటి అంశం ఒక మాట తీసుకుందాము. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు చదువుకోండి. 19 నుండి 22 వచనాల వరకు చదవండి ఒకసారి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప ప్రధాన యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లును ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదక స్నానము ఇంత శరీరములు గలవారమైంది విశ్వాస విషయములో ఆత్మ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానానికి రండి అని చెప్పాడు అనమాట. ఆదివారం ప్రార్థనకి ఎలా రావాలయ్యా అంటే ఈ మాటలు చదువుకోండి. ఎలా రావాలంటే ఆదివారం ప్రార్థనకి ఆత్మ నిశ్చేత కలిగి ప్రోక్షింపబడిన హృదయాలు కలిగి మంచి
మంచి మనస్సాక్షి కలిగి నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానం చేసిన వాళ్ళ ఎక్కడికి రావాలంటే ఎక్కడికి రావాలంట? ఆరాధనకి రావాలన్నమాట. కానీ అన్ని తెలిసిన దేవుడు కడిగాడని, మారు మనసు పొందామని, దేవుడు ఉదక స్నానం చేశాడని తెలిసినా కానీ కొంతమంది ఏం చేస్తారయ్యా అంటే 24వ వచనం కొందరు మానుకొనుచున్నట్టుగా ఈ మాట అండర్లైన్ చేసుకోండి. కొందరు ఏం చేస్తారంట అంటే ఏం మానేస్తారని? కొందరు ఆదివారం ప్రభు దినాన్ని మానేస్తున్నారంట. ఏం మానేస్తారంట? ప్రభు దినమును ఆచరించట్లేదంట. మామూలుగా అయితే ప్రతి క్రైస్తవుడికి ఏం తెలియాలి అంటే దీని యొక్క వాల్యూ ఏందో తెలియాల. ఏం తెలియాలయ్యా అంటే కొత్త నిబంధన సంబంధమైనటువంటి వ్యక్తివని, నూతన జన్మనిచ్చి దేవుడు నిన్ను పరిశుద్ధులలో కలిపాడని, నిత్య జీవానికి వారసునిగా చేశాడని, 6 రోజులు మనం పని చేసుకుని ఆ మొదటి రోజు ఎవరికి ఇవ్వాలి అంటే ఎవరికి ఇవ్వాలంట? ప్రభువుకి ఇవ్వాలి. ఆరాధనలో మనం ఏమి ఉండాలి అంటే ఖచ్చితంగా ఉండాలని తెలిసినా కానీ కొంతమంది ఏం చేస్తున్నారంట? కొందరు మానుకొనుచున్నట్టుగా. ఆ మాట చదువుకున్నాం 24వ వచనంలో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానొద్దు. ఇలాగ ఎప్పుడైతే మానామో, ఇలాగ ఎప్పుడైతే ఆచరించడం లేదో అప్పుడు దేవుడి తీర్పు ఎక్కడ ప్రారంభమైంది అంటే అనమాట? ఇంటిలో ప్రారంభమైంది. ఏంటది తీర్పు? నీకు తెలుసు కదా, ఎవడం తెలుసుగా. ఎగ్జామ్ ఉన్నప్పుడు ఎవరైనా మానేస్తారా? చివరి ఎగ్జామ్స్ అయినప్పుడు కూడా సరే, ఆ రోజు ముందు రోజులు ఎన్ని రోజులైనా వెళ్ళపోయినా పర్లేదు, కానీ ఎగ్జామ్ రాస్తే ఏమవుతారు అనమాట? పాస్ అవుతారని చెప్పేసి అసలు ఏ రోజు వెళ్ళినప్పుడు కూడా ఏం చేస్తాడయ్య అంటే ఎగ్జామ్ రోజు కంపల్సరిగా వెళ్తాడు. ఎగ్జామ్ కంటే 10 అంతలు శ్రేష్టమైంది అంటే అనమాట ప్రభు దినము ఆదివారం అయితే, నూతన సృష్టి అయితే ఆ రోజే నువ్వు మానేస్తే దేవుడు ఏమంటున్నాడు అయ్యా అంటే ఎక్కడ ప్రారంభమైందంటే తీర్పు? లోకస్తులు వెళ్ళినట్లుగా నువ్వు కూడా ఆ ఆరాధనని, లేకపోతే పరిశుద్ధుల్ని, లేకపోతే సంఘాన్ని, లేకపోతే శరీరాన్ని, లేకపోతే దేవుని ఇంటిని వదిలిపెట్టేలేమనుకోండి, అప్పుడు ఏమైతాయి అంటే ఏమైందంట? దేవుని తీర్పు ఏమైందంట? ఆరంభమైంది. ఏమైందంట? అందుకనే ఇది మానేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడరా అని చెప్పేసి ఒకరికొకరు ఏం చేసుకోవాలంట? బుద్ధి చెప్పుకోండి అన్నాడు. ఏం చెప్పుకోండి? హెచ్చరించుకోండి, పురుకొలుపుకోండి, ఏం చేయాలంట? బుద్ధి చెప్పుకోండి అన్నాడు అనమాట. 25వ వచనంలో ఒకరికొకరు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించడం నేను సూచన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యాలు చేయుటకును ఒకరికొకరు ఏం చేసుకోవాలంటే వినికోవాలని ఆలోచించును. కాబట్టి దేవుని తీర్పు అంటే ఏయో పెద్ద సంఘటనలు చేస్తారో లేదా పెద్ద హత్యలు చేస్తారో కాదు. దేన్ని మానేస్తే వచ్చిందండి? దేన్ని మానేస్తే వచ్చిందంట? ఆరాధనని, ప్రభు దినాన్ని, ఆ కొత్త నిబంధన సంబంధమైనటువంటి నూతన నిబంధన కార్యక్రమాల్లో మనం బాలిభాగస్తులు కాకపోయినా ఆ దేవుని తీర్పు ఎక్కడి నుంచి ఆరంభమైంది అంటే ఎక్కడి నుంచి ఆరంభమైందంట? సంఘంలో ఆరంభమైంది. ఎందుకయ్యా అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడయ్యా అంటే నీకు ఇష్టమైన వాటిల్లో అన్నింటిలో కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ప్రథమ వాటిని కోరుకుంటున్నాడు, మొట్టమొదటి వాటిని కోరుకుంటున్నాడు. దేవుడు తన కుమారుడిని పంపించి మృతుల్లో నుండి లేపినటువంటి ఆ రోజే నీకు గుర్తు లేకపోతే, ఆ రోజు ప్రార్థనకి వెళ్ళాలని కూడా తెలిసి కూడా మనస్సాక్షి కూడా చంపుకుని వెళ్తున్నావయ్యా అంటే దేవుడు ఏం చేస్తాడంట? అందుకని చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడయ్యా అంటే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఆలోచించుకోండి. అమ్మో ఎంత భయం ఉంది అనుకున్నా ఎవరికి?
గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎంత భయం తెలుసా? వాళ్ళు చెప్పి మానేస్తారు, పర్మిషన్ ఇస్తే మానేస్తారు, అంతేనా కదా? మన ఇష్టం వచ్చినట్టు మానేరు ఎవరు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన ఇష్టం వచ్చినట్టు మానేరు. వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. అయ్యా నాకు రేపు సెలవు కావాలా, చిటీ రాయాలా, చిటీ రాస్తే ఆయన పర్మిషన్కి ఏం చేయాలి? ఆయన సంతకం చెయ్యాలా. ఆ సంతకం చేసిన తర్వాత అప్పుడు అప్రూవ్ అయితే ఏం తీసుకోవాలి? ఏం తీసుకోవాలన్నమాట. లోక సంబంధమైన వాటికి అంత డిమాండ్ ఉంటే నువ్వు ఆరాధనకి అలోక సంబంధమైనటువంటి దేవుడిని ఆరాధించేటువంటి ఆరాధన పోతుంటే నీ ఎప్పుడు వచ్చినట్టు మానేస్తే దేవుడు ఏం చేయడయ్యా అంటే ఒప్పుకోడు. ఎందుకయ్యా అంటే ఈ ప్రభువును నువ్వు అంగీకరించావు, ఈ ప్రభువుని నువ్వు సురక్షకుడిగా అంగీకరించావు, ఈయన నా రాజని చెప్పావు, ఈయన ఇంటిలో నేను ఉంటానని చెప్పావు, ఇన్ని వాగ్దానాలు చేసి ఆ రోజు నేను మర్చిపోతే దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే ఖచ్చితంగా దాన్ని దేంట్లో తీసుకుంటాడంట, తీర్పులో తీసుకుంటాడు. కాబట్టి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని అడగండి, నీకు సెలవు తీసుకోవాలంటే ఏం చేస్తారు? నువ్వు అంతకన్నా పరిశుద్ధుడివి, నువ్వు అంతకన్నా నీతిమంతుడివి, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం నీ మీద ప్రోక్షింపబడింది. అలాంటి దేవుడి కుమారుడు నువ్వు ఎక్కడ ఉండాలంట? ఎక్కడ ఉండాలంట? దేవుని ఇంట్లో ఉండాలి. లేకపోతే ఏం ఆరంభం అయితే అంటే ఆరంభం అవుతుందంట, తీర్పు ఆరంభం అయితే అని చెప్పాడు అనమాట. ఓకేనా? తర్వాత కాబట్టి సహోదరులారా అని చెప్తే ఏం చెప్పాడంటే ఒకరికొకరు హెచ్చరించుకోండి, ప్రార్థనకి రాకపోతే తీసుకుంది, ప్రార్థనకి వెళ్ళకపోతే మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాము అని చెప్పేసి ఇది చాలా ప్రమాదకరం. ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ప్రాణాపాయం వచ్చి బెడ్ మీద ఉంటే తప్ప ఏం చేయకూడదు అంటే ఆరాధనని మానకూడదు. మనకి ఎంత చీప్ అయిపోయిందయ్యా అంటే అంత చీప్ అయిపోయింది అనమాట. ఏంటది? ఆరాధన. ఏం తెలియక తీర్పు ఉందని తెలియక. సాదా సీదా మనిషివి కాదు నువ్వు, నువ్వెవరు అంటే దేవుని స్వరక్తంగా వచ్చి సంపాదించబడినటువంటి కుమారుడివి కాబట్టి, పరిశుద్ధపరచబడిన వాడు కాబట్టి నీకేం గుర్తుండాలి అంటే ఇది ముందు గుర్తుండాలా, దాని తర్వాత ఏం గుర్తుండాలి అంటే ఆదివారం అనేది కంపల్సరిగా గుర్తుండాలి. తర్వాత ఏం చెప్తున్నాడు అంటే కాబట్టి పక్కన వాళ్ళకి ఏం చెప్పుకోవాలి అంటే రేపు ఆదివారం ఖచ్చితంగా మనం ఏం కావాలి అంటే టయానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన మీకు. అంతేగాని మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తాను, పెళ్ళి ఉంది, ఈసారికి ఏమనుకోమాకండి అని అంటానికి వీలు లేదు. ఎందుకయ్యా అంటే పాస్టర్ గారు తీర్పు తెచ్చేది, పాస్టర్ గారికి కూడా ఏముందయ్యా అంటే ఏముందనమాట, తీర్పు ఉంది కాబట్టి పాస్టర్ గారు మానకూడదు, విశ్వాసి మానకూడదు అనమాట. ఎందుకయ్యా అంటే మనం దేవుని ఇల్లు అయితే దేవుని ఇంటికి ఏం చేయకూడదు అయ్యా అంటే ఆటంకం, అభ్యంతరం చేయకూడదు. దేవుని శరీరం అయితే, యేసుక్రీస్తు వారి యొక్క శరీరం అయితే మనం అందరం కూడా ఆ శరీరానికి ఏం చేయకూడదు అయ్యా అంటే ఆటంకాల అభ్యంతరాలు కలగజేయకూడదు. కాబట్టి నువ్వు మానేస్తున్నావు అంటే అర్థమైందయ్యా అంటే ఆ శరీరం నాకు వద్దు అని, ఆ రక్తం నాకు వద్దని, ఆ ఆరాధన నాకు వద్దని నీ అంతరికి నీ మనసాక్షి ఏం చేస్తుందయ్యా అంటే నీ మీద దోషారోపణ చేస్తుంది. ఖచ్చితంగా ఎక్కడ నిలబడతావయ్యా అంటే తీర్పులో నిలబడతావు. ఆ మాట చదువుకుందాము. ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆరాగు చేయించు, ప్రేమ చూపుటకును సత్కార్యాలు చేయుటకును ఒకరినొకడు ఏం చేసుకోవాలంట పురి కలపాలి అని చెప్పాడు అన్నమాట. ఇవన్నీ తెలుసు కదా, ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలని తెలుసు. ఒకవేళ ఇలా తెలిసినా కానీ మానేశారనుకోండి, ఇప్పుడు చెబుతున్నాడు చూడండి 26వ వచనంలో, మనము సత్యముల గురించినటువంటి ఏనంట సత్యం అంటే ఏందో, సత్యం అంటే ఏంది, సత్యం అంటే నిజమని, సత్యం అంటే ఏందనమాట ఒక మాటలో చెప్పాలంటే ఏంది, తర్వాత చెప్పుకున్న వాక్యమో లేకపోతే క్రీస్తు లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి మొత్తానికి అబ్రివేషన్ కాదు అర్థం ఏందయ్యా అంటే సత్యం అంటే ఏందనమాట నిజం చెబుతున్నాడు అనమాట. ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి లేదని అడుగుతాడు. సత్యం అంటే అదనమాట. ఏందనమాట ఈ టైంలో నువ్వు ఎక్కడ ఉండాలి, పెద్దలో ఉండాలా గోడ మీద ఉండాలా, నువ్వు గోడ మీద ఉండాలి. ఈ టైంలో నువ్వు ఏడ ఉండాలా, మీ ఆయన వెనకాల ఉండాలా లేకపోతే వెనక్కి తిరిగి చూడాలా, మీ ఆయన వెనకాల మీ పిల్లల వెనకాల ఉండాలా, నువ్వేం చూసావంట వెనక్కి తిరిగి చూసావు. ఈ టైంలో నువ్వు ఏడ ఉండాలా, గురుగారి దగ్గర ఉండాలా లేకపోతే గురువు వెనకాల పరిగెత్తాలా,
గురువు గారి దగ్గర ఉండాలా, గురువు వెనకాల ఉండాలా అయ్యా అంటే రథ వెనకాల పరిగెత్తుతున్నాడు అంటే ఎవరు? అట్లాగే నువ్వు కూడా ఎక్కడ పరిగెత్తుతున్నావు అంటే ఎక్కడ పరిగెత్తుతున్నావు అంట లోకంలో పరిగెత్తుతా ఉంటే దేవుడు అడుగుతున్నాడు అనమాట, నీకు సత్యం తెలుసు కదా, ఎక్కడ ఉండాలని ఆరాధనలో ఉండాలని. సత్యంగా నువ్వు ఏం చేయాలి అంటే ఆత్మతో సత్యంతో ఏం చేయాలంట, ఆరాధన చేయాలని. నేను కొనుక్కొని సత్క్రియలు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా మనం ఎన్నుకుంటే మనం ఏం చెప్తున్నామంటే ఈ నిజం తెలిసినా కానీ, ఇప్పుడు చెప్పండి, ఈ నిజం తెలిసినా కానీ ఏం చెప్తున్నామంట, మానేస్తున్నామంట. అందుకని దేవుడు అన్నాడు, తెలిసి చేసిన వాడి కంటే తెలియక చేసిన వాడికంటే తెలిసి చేసిన వాడికి ఏం భయం పడతాయి అంటే ఎక్కువ దెబ్బలు అవికి అంట. ఇది నిజమని తెలిసినా కానీ, ప్రభు దినం ఉందని తెలిసినా కానీ 12ంటికి వెళ్ళినా భోజనాలు దిగురేమో అనుకోరు. 1 గంటకి వెళ్ళినా కానీ ప్రార్థన ఉంటే రాలేకపోయాము అంటే ఏమీ అనుకోరు. కానీ మన ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందండి, ముందు ఎక్కడ ఉందన్నమాట, ప్రార్థన మీద ఉందా లేకపోతే పురస్కారాల మీద ఉందా, ఫంక్షన్ల మీద ఉందా, ఫలాల మీద ఉందా, పిల్లల మీద ఉందా? అలాంటప్పుడు దేవుడు నీకు నిజం తెలిసినా కానీ చెయ్యదు కాబట్టి ఎక్కడ నిలబడతావంట తీర్పులో నిలబడతావు. 26 మనం సత్యముల గురించిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత ఈ ఆరాధన ఒక్కటే కాదు దీనిలో ఏమున్నాయి అంటే అబద్ధం ఉంది, అబద్ధం ఉంది, పాపం ఉంది, వ్యభిచారం ఉంది, దొంగతనం ఉంది, జారత్వం ఉంది, అభిచారం ఉంది, కలహాలు ఉన్నాయి, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఉన్నాయి. ఇక ఇవన్నీ చూసుకుంటా పోతే ఇవన్నీ కూడా నేను ఇక చెయ్యను అనే అనుభవం నీకు ఉందన్నమాట. అంటే అబద్ధం ఆడకూడదు, అది దేవునికి ఇష్టము లేదు అని ఈ నిజం నీకు తెలుసు. కానీ ఏం చేస్తున్నావు అంటే అవసరాన్ని బట్టి 1-2 నిమిషానికి ఆడుతున్నావు. నిమిషానికి 60 సెకండ్లు అయితే 60 సెకండ్లో 60 ఆడుతున్నావు అంటే అర్థం ఏంటంటే అంటే నీకు నిజం తెలిసి ఏమని అబద్ధం ఆడకూడదని. కానీ ఏం చేస్తున్నావు అనమాట, నీ పొరుగు వారితో సత్యమే మాట్లాడాలని తెలిసినా కానీ లోపల కూడా ఉంటాడు అనమాట. ఏం చేస్తాడయ్యా అంటే కపటానికి కేరా పడ్రస్ అనమాట. ఎవడు లోపల ఉన్నవాడు. కానీ ఏం చేస్తావయ్యా అంటే ఇతరులను మెప్పించడం కోసమో, ఇతరుల మన్నలను పొందడం కోసమో, లేదా వాటి దగ్గర ఏదో ఆశించేం చేస్తావయ్యా అంటే ఆ నాలుగు ఏం చేసిద్దయ్యా అంటే అది తిరిగిద్ది అనమాట. ఇది సత్యముల గురించినటువంటి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత అబద్ధం ఆడకూడదని తెలుసు. పాపపడుడి కానీ పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించిన తర్వాత మీ కోపం ఏం కాకూడదు అంటే నిలిచి ఉండకూడదు. యేసుక్రీస్తు వారు ఏం లేదయ్యా అంటే ఏ కపటము లేదు. రెండోది అంటే వ్యభిచరించేవాడు తన సొంత దేహానికి ఏం చేసుకుంటున్నాడు అయ్యా అంటే హాని కలుగు చేసుకుంటున్నాడు. దొంగిలించమాకండి అని చెప్పేసి ఏం చెప్పాడు అయ్యా అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీ సొంత హస్తాలతో కష్టపడి ఏం చేయాలి అంటే పని చేసుకుంటూ ఇతరులకు ఏం చేయాలి అంటే ఆ సొంత హస్తాలతో పనిచేసిన దాంట్లో ఏం చేయాలంట భాగము ఇవ్వాలని తెలుసు. సారత్వం చేయమాకండి అని చెప్పేసి చెప్పాడు. కలహాలు పడమాకండి అని చెప్పాడు. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు చల్లగా ఉంది పనికూరు పిలవలేదని చెప్పేసి రోడ్డు మీద ఏడు పెట్టి గీచి ఏం చేయకూడదు అయ్యి అంటే ఏం చేయకూడదు అనమాట. అయ్యే మరి అల్లరితో కూడినటువంటి ఆటపాటలు అంటే ఏముందని చీకటి పడింది కదా ఏం ఆడలేదు అని చెప్పేసి 7 పెట్టి చక్కగా తీసుకుని అది కూడా మళ్ళీ ఏం చేస్తారు 7 నుంచి తీసుకెళ్ళి చాక్ పీసులు తగ్గిస్తారనమాట. చాక్ పీసులు ఏముండవు కదా అవే అడికెళ్ళి ఏడంటే అంట చర్చిలో ఉంటే తీసుకురా అని చెప్పేసి పంపించి ఏం చేయకూడదు అంటే కూర్చోకూడదు అనమాట. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఇవన్నీ నువ్వు బాప్తిసం పొందిన తర్వాత చేస్తే తెలుసు కదా. ఇవన్నీ కూడా తెలుసు కదా, తెలీదా? తెలీదా? తెలుసు. కానీ ఇలాగ సత్యముల గురించినటువంటి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత ఇది నిజం తెలిసిన తర్వాత కూడా
అనే మాట చదవండి. ఇప్పుడు 26వ వచనంలో మనము సత్యముల గురించిన అనుభవ జ్ఞానం పొందిన తరువాత కూడా బుద్ధిపూర్వకంగా పాపము చేసిన యెడల పాపానికి ఇక బలి ఉండదు. నేను బాప్తిసం పొందాను, యేసుక్రీస్తు వారి రక్తం నా మీద ఉంది, నేను త్వరరాత్రి భోజనం తాగుతున్నాను అని చెప్పినా కానీ ఆ బలి ఏం కాదయ్య అంటే పని చేయండి అనమాట. ప్రతి ట్యాంక్కి కూడా ఏముంటుంది అంటే, ప్రతి సబ్బుకి ఏముంటుంది అంటే, ప్రతి వస్తువుకి ఏముంటుంది అంటే ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. మనం ఆడిందే ఆడి చేసిందే చేసి అయ్యా నీకు తెలుసు కదా మొత్తం నా సంగతి ఏందో తెలుసు కదయ్యా ఆమె అన్నా కానీ దేవుడు ఏం చేయడయ్యా అంటే దాన్ని పరిగణలోకి తీసుకోడు. అందుకని చెబుతున్నాడు, సత్యాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే పాపానికి అది పని చేయదంట. ఆరాధనకి వెళ్ళాలని తెలుసు, అబద్ధం ఆడకూడదని తెలుసు, కోపపడకూడదని తెలుసు, కపటంగా ఉండకూడదని తెలుసు, వ్యభిచారం చేయకూడదని తెలుసు, దొంగతనం చేయకూడదని తెలుసు, జాగ్రత్తం చేయకూడదని తెలుసు, కలహం ఉండకూడదని, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఉండకూడదని తెలుసు. ఇవన్నీ కూడా సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత కూడా చేస్తే ఏమన్నాడు అంటే, మన మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి రక్తం ఏం కదా అంటే ఏం కదంట పని చేయదు. తర్వాత న్యాయ తీర్పుకు, ఇప్పుడు ఈ మాట అంటర్లైన్ చేసుకోండి. 27వ వచనంలో న్యాయపు తీర్పుకు భయముతో ఎదురు చూచుడు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నిగా ఉండును. తీర్పు అంటే మన వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏం కాదు 2 మార్కులు లేదు, దేవుడే కదా కరుణామయుడు, ప్రేమామయుడు, శాంతమూర్తి, పుణ్యమూర్తి, దయామయుడు, నన్ను పంపిస్తాడు అనుకోమాకండి. దేవుడు ఎంత ప్రేమామయుడు. అదే దాంట్లో ఏముందయ్యా అంటే, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు, జీవము కలిగి చేతుల పట్టడం చాలా భయంకరం. ఇప్పటికి ఆ సుధమ కుమార పట్టణాలలో ఇప్పటికి ఏం మొలదయ్యి అంటే కనిపించ కూడా మొలదు, ఏర్లు కూడా ఏం కావాలి అంటే అసలు కనిపించవాలి, అంత బుక్ అయిపోయింది అన్నమాట. ఏంటది సుధమ కుమార. కాబట్టి దేవుడి చేతులు పడడం చాలా చాలా భయంకరం. కాబట్టి నాకు పేరు ఇక్కడ ఏం చెప్పాడంటే, మనం పరదేశంలో ఉన్నంత కాలం భయముతోను వణుకుతోను బతకాలి అని చెప్పాడు. ఓకేనా? ఇది సత్యం అంటే ఇది సత్యం, ఇది చేయకూడదు అని చెప్పాడు. మరి ఏం చేయాలంట? మరి ఏం చేయమని చెప్పాడు? ఏం చెప్పాడంటే, ఆత్మఫలములు ఏమనగా ప్రేమ ఇంకా అసలు రాట్లా. ప్రేమ, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహం ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ తెలిసి కూడా చెయ్యము, ఇవన్నీ చేయకూడదని చేసినా కానీ చేస్తామన్నమాట. అవి చెయ్యాలని తెలుసు, అవి కావాలని తెలుసు, అవి ఉంటే ఎక్కడికి వెళ్తామంటే నిత్యరాజ్యంలో ప్రవేశము సమృద్ధిగా కలిగిద్దని తెలిసినా కానీ అవి మాత్రం ఏం చేయమయ్యంటే చేయము. ఈ చేయకూడదని తెలిసినా కానీ ఏం చేస్తామయ్యా అంటే బ్రహ్మాండంగా చేస్తామన్నమాట. కాబట్టి సత్యం గురించినటువంటి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మనం మరలా తప్పిపోతూ ఉంటే ఏం కాదంటే పని చేయనే నువ్వు వేసు రక్తం చెయ్యాలన్నా చేయలేదు, ఏం చేస్తావన్నా చేయదు అనమాట. ఎందుకని అంటే దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, కొంతవరకు మాత్రమే పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది. ఆ రక్తం పనిచేసేది, తర్వాత ఏం కాదంటే పని చేయనే చేయదు. తర్వాత ఏం చేస్తారు? ఇంకా వచ్చిన న్యాయపు తీర్పుకు భయముతోనూ ఎదురు చూచుటయు. ఈ మాట అంటర్లైన్ చేసుకోండి. ఏముందంట? తీర్పు అంటే ఎలా ఉంది అయ్యా అంటే, ఫైనల్గా ఏం చెబుతాడయ్యా అంటే విరోధులను దహింపబోవు. విరోధులను దహింపబోవు ఏముందంట? అగ్ని. ఎవరు విరోధులు? వీళ్ళే. ఇంటోళ్ళు ఏమయ్యారంట దేవుడికి విరోధులు. ఎందుకని? చేయాల్సినవన్నీ కూడా ఏం చేయాలంటే చేయలేదు, చేయకూడని కూడా ఏం చేశారంట చేశారంట. కాబట్టి దేవుడికి ఏమయ్యారంట విరోధులు అయ్యారు. కాబట్టి విరోధులు ఏం చేస్తారంట దహించబోవు అగ్నికి
ఎదురు చూస్తున్నానంట. 27వ వచనంలో న్యాయపు తీర్పుకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. తర్వాత ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా చంపించుదురా. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండకి. ఇక్కడ ఈ మాటలో 3 భాగాలు ఉన్నాయి అనమాట. ఏంటయ్య అంటే తండ్రి సంకల్పం ఉంది, ఏముంది? తండ్రి సంకల్పం ఉంది, కుమారుడు నెరవేర్పు ఉంది, అంటే కుమారుడు అనుభవించినటువంటి శిలువ శిక్ష ఉంది. మూడోది ఏముంది అంటే పరిశుద్ధాత్మ యొక్క కృప. అదే కదా, కృపకు మూలమగు ఆత్మను. ఈ మూడిట్లో తప్పిపోయావంట. దేంట్లో? దేవుని సంకల్పంలో తప్పిపోయావు. కుమారుడు మన కోసం ఇచ్చినటువంటి రక్త విషయంలో, శిక్ష విషయంలో తప్పిపోయావు. పరిశుద్ధాత్మను ఎదిరించావు కాబట్టి ఇక ఏముంది అన్నాడు అంటే ఏముందన్నాడు? తీర్పు ఉందన్నాడు. ఆ మాట చదవండి. ఆ మాట చాలా ఇష్టం అన్నమాట. ఏంటంటే 29వ వచనం ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడింది మీకు తోచుచును. ఇక ఇప్పుడు దేవుడికి ఏమయ్యామంట? ఈరోజు అయ్యావు. ఇక అన్నాడు దేవుడు, నేనేం చేస్తానంట పగ తీరుస్తాను అన్నాడు. అన్నమాట. ఏమన్నాడంట? పగ తీరుస్తాను, నేనే ప్రతిఫలం ఇస్తాను అన్నాడంట. అంటే ఏం చెప్పాడయ్యా అంటే కిందకు వచ్చేసరికి ఏమన్నాడయ్యా అంటే పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వారిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడటము భయంకరం. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఏంటంట? 4వ మాట ఏంటంట? జీవము గల దేవుని చేతిలో పడటము భయంకరం. కాబట్టి యేసుక్రీస్తు వారు చాలా ఉదాహరణలు చెప్పాడు. దేని గురించి? తీర్పుని గురించి. ఆయన ఒక చోట చెబుతూ ఏమని చెప్పాడయ్యా అంటే ఒక వ్యక్తి వలేసాడు, వలలో చేపలు పడతాయి, చేపలతో పాటు ఏం పడతాయి అంటే ముళ్ళు పడతాయా లేదా? అన్నీ పడతాయి, అవునా కదా? చేపలు ఆ వలెత్తి ఏం పడతాయి అంటే అన్నీ కూడా పడతాయి. అప్పుడు ఏం చేస్తారంటే చేపలన్నీ కూడా ఏం చేస్తారంట? ఒడ్డు చేసి సపరేట్ చేసుకుని మంచి అన్నీ కూడా ఏం చేసుకుంటాడు? తన పొట్టలో వేసుకుంటాడు. మిగతా అన్నీ ఏం చేస్తాడనమాట? అవునా కాదా? అలాగే ఇంకొక ఉదాహరణ ఏం చెప్పాడయ్యా అంటే గోధుమలు గురువులు కలిసి ఏం చేస్తాయంటే ఒకేసారి ఏం చేస్తా ఉంటాడు? ఎదుగుతూ ఉంటాయి. తీర్పు రోజు ఏం చేస్తాడయ్యా అంటే రెండింటిని వేరు చేస్తాడు అని చెప్పాడు. ఇందాక సహోదరుడు చెబుతూ ఏమన్నారయ్యా అంటే గొర్రెలు మేకలు కూడా అన్ని మందలుగా ఉంటాయి. దేవుడు ఏం చేస్తాడంటే వాడిని ఏం చేస్తాడంట? సపరేట్ చేస్తాడు అని చెప్పాడు. అవునా కాదా? ఇంకా ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు వారు నాలో ఫలింపని ప్రతి తీగను తీసి బయట పారవేసి ఏం చేస్తాడయ్యా అంటే దాన్ని ఏం చేస్తాడంట? అగ్నిలో పారతాడు. అంటే అన్ని యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశాడంటే ఎక్కువగా ఏం చెప్పాడంట? తీర్పు గురించి చెప్పాడు. క్రైస్తవులకు ఏం అర్థం కావట్లేదు అయ్యా అంటే తీర్పు ఉందని అర్థం కావట్లేదు. కానీ ఏమన్నాయి అంటే రోజుకు ఒక వాగ్దానము, రోజుకు ఒక ఆశీర్వాదము, రోజుకు ఒక ప్రార్థన, ఈ అర్థమవుతున్నాయి. కానీ ఏం అర్థం కావట్లేదు అంటే ఏం అర్థం కావట్లేదా? తీర్పు అర్థం కావట్లేదు. కాబట్టి తీర్పు చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని పౌలు గారు ఏమన్నాడయ్యా అంటే ఏమన్నాడంట? జీవము గల దేవుని చేతిలో పడడము భయంకరము. ఆయన చెబుతూ ఏమన్నాడయ్యా అంటే విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్ని ఉంటుందని చెప్పాడు అన్నమాట. కాబట్టి ఆషామాషిగా నేను ప్రార్థనకు వస్తున్నాను, అందరికంటే ముందు వస్తున్నాను, అందరికంటే బాగా చేస్తున్నాను కాదు. కావాల్సింది దేవుడి న్యాయమైనటువంటి న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ఆయన నన్ను తీర్పు తీర్చేటప్పుడు నేను ఎలా కనపడాలి? నా భర్త నా కోసం అన్న పని చేయకపోతే అది ఎవరికి కూడా ఏం కాదన్నమాట. అందుకని పౌలు గారు అన్నారు, అనేక మందికి ప్రకటించిన తర్వాత నేనే తప్పిపోతున్నానేమని చెప్పేసి నేనేం చేస్తానంటే నన్ను నేనే నలుగురుకుంటున్నాను.
కాబట్టి అందరికీ ఏముంది అంటే ఏముందన్నమాట దీపం. కాబట్టి దేవుని గల దేవుని చేతిలో పడడం ఏంటంట భయం. చివరగా అసలు మెయిన్ తప్ప ఎక్కడ జరుగుతుంది అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనంలో అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదు. మనల్ని మనమే పరీక్షించుకోమని దేవుడు సమయాన్ని ఇచ్చినప్పుడు, జీవితకాలం ఆ దేహంతో ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే, అయ్యా నేను ఇలా ఉన్నాను, నా పరిస్థితి ఇది, నా సంగతి ఇది, నీ ఎదుటున్నాను, నన్ను తీర్పులోకి తీసుకురామాకయ్యా, నా ఆత్మని నీకు అప్పగించుకుంటున్నాను, దాన్ని నీ పరలోకానికి తీసుకెళ్ళాయి అని చెప్పేసి స్టెఫన్లాగా యేసుక్రీస్తులాగా ఎవరికి అప్పగించాలంట. కానీ ఈరోజు పాస్టర్లకు అప్పగిస్తున్నారు. అయ్యగారులు బాగా కాపాడతారు, మా అయ్యగారు అప్పలేరు అనుకుంటున్నారు. ఏది కావాలయ్యా అంటే న్యాయంగా తీర్చిదిచ్చే దేవుడికి మీ ఆత్మల్ని అప్పగించుకోండి, సృష్టికర్తలు మీ ఆత్మలను అప్పగించుకోండి అని చెబుతున్నారు అన్నమాట. కాబట్టి ఆ ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్త. మిమ్మల్ని మీరే పరీక్షించుకుంటే ఏం కారయ్య అంటే దీపంలోనికి రారు. 27వ వచనంలో అయోగ్యముగా ప్రభు యొక్క కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనేది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధుడు. అది నిత్య జీవాన్ని కలిగజేసేటువంటి ఆహారము, అది అక్షయమైనటువంటి ఆహారము, అది జీవాహారము, అది పరిశుద్ధాత్మ అందరి మనకి ఆనందాన్ని ఇచ్చేటువంటిది. అలాంటి ఆహారాన్ని మనం ఎలా పడితే అలా తీసుకుంటే మనం ఏమవుతామని అంటే నిత్య జీవం సంగతి తర్వాత ఏమవుతామంటే ముందు అపరాధి అవుతాడని చెప్పాడు అనమాట. 27వ వచనంలో అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలో నీరు త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో నీరు త్రాగవలను. ప్రభు శరీరం అనే వివేచన, ఆ జ్ఞానం, విధేయత లేకుండా పాలిభాగస్తులైతే ఏమవుతారయ్య అంటే శిక్షా విధి కలుగుడికి తిని తాగుతున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులను రోగులను అయి ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించి చూసుకున్నది ఎడలా తీర్పు పొందాలి. కాబట్టి మూడో పాయింట్ ఏంటంటే అంటే ఆదివారం మానకూడదు, రెండోది నిజాన్ని జరిగించాలి, మూడోది దేవుని చేతిలో పడడం భయంకరము. 4వ పాయింట్ ఏంటయ్యా అంటే మిమ్మల్ని మీరు విమర్శించుకోండి. ఏం చేసుకోవాలంట? విమర్శించుకుంటే మీరు లోకంతో పాటు ఏం పొందరు అనమాట. మీరు కానీ విమర్శించుకోకుండా అతిక్రమాలను దాచిపెట్టుకుని అదేవిధంగా ప్రభురాత్రి భోజనంలో పాలిభాగస్తులు అవుతున్నారు అనుకోండి, ఖచ్చితంగా దేనిలో పడతారంట తీర్పు నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏంటయ్యా అంటే మీరు యథార్థమైన ప్రవర్తన కలిగిన వారే సృష్టికర్తకి మీ ఆత్మల్ని అప్పగించుకోండి. రెండోది మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ప్రభురాత్రి భోజనంలో పాలిభాగస్తులు కండి. ఏదైతే చేయకూడదని తెలిసినప్పుడు అది ఏం చేయాలి అంటే అందుకని అన్నాడు, మీ చెయ్యి మిమ్మల్ని అభ్యంతర పరిస్థితి అని ఏం చేసుకోవాలంట నరికేస్తాం. మీ కన్ను మీకు అభ్యంతరం అయితే తెలిస్తే ఏమైందంట తీసుకొస్తాం. ఎందుకయ్యా అంటే 2 కన్నులు కలిగిన వాడవై అగ్నిగుణంలో చేరపడతాం కంటే ఒక కన్ను కలిగిన వాడవై ఎక్కడికి వెళ్ళొచ్చాయి అంటే సంజీవానికి వెళ్ళడం మంచిది అని చెప్పాడు. కాబట్టి ఆ న్యాయపు తీర్పులోనికి మనం వెళ్ళేటప్పుడు మన జీవితాలు, మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన అన్నీ కూడా దేవుడి కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనమే విమర్శించి ఏం చూసుకోవాలంట చూసుకోవాలి. ఏం చేసుకోవాలంట? విమర్శించి చూసుకోవాలి. కాబట్టి విమర్శించుకునేటప్పుడు పక్కన ఎలా ఉంది, ఏమి ఎలా ఉంది కాదు మనకు కావాల్సింది. మనకి ఎవరు గుర్తు రావాలి అంటే ఎవరు గుర్తు రావాలన్నమాట? యేసుక్రీస్తు వారు గుర్తు రావాలన్నమాట. ఎవరు గుర్తు రావాలా?
కాబట్టి ఆదివారం మానమాకండి. సత్యం అని తెలిసినా కానీ దాన్ని మీ మనసాక్షి తప్పులు ఏం చేయకూడదు అంటే అసత్యానికి మార్చుకోమాకండి. జీవము కలిగినటువంటి చేతిలో పడడం భయంకరమైనటువంటి మాటలకి ఎప్పుడు కూడా గుర్తుండాలి. ప్రధారాత్రి భోజనం తీసుకునేటప్పుడు కావచ్చు, లోకంలో ఉన్నప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే మన ఆత్మలకి కాపరి దేవుడు కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు అంటే పర్యవేక్షిస్తున్నాడని మనం ఏం చేసుకోవాలంట, ప్రతిరోజు ఏం చేసుకోవాలంట, విమర్శించి చూసుకుంటే మనం ఎక్కడికి రావన్నమాట. ఒకవేళ మనం ఎంత చెప్పినా కానీ ఏమనుకుంటున్నాం అంటే ఏం కాదులే అనుకున్నాం అనుకోండి, మన మనస్సు కఠినం అయిపోయిందని, ఇక ఒక మీద నిరీక్షణ ఉందని రోమిలికి రాసినటువంటి పత్రికలో మమ్మల్ని మీరు చదవద్దు. ఏముందంట, దేవుని తీర్పులోనికి నువ్వు రావడానికి నీ మనసే ఒక విధంగా ఏం చెప్తున్నాయంట పని చేస్తుందని చెప్పేసి రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఉంది, చూసుకోండి. ఇలాగ తీర్పు తీర్చిన తర్వాత దేవుడు ఇన్ని చెప్పిన తర్వాత దేవదూతలు ఏమంటే అంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవదూతలు ఏం చెబుతాయి అంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయం 2వ వచనంలో, 19వ అధ్యాయం 2వ వచనంలో ప్రకటన గ్రంథం లేదా ఆయన తీర్పులు సత్యములను లేకపోతే 16వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. 16వ అధ్యాయము 6-7 వచనాల్లో దీనికి వారు పాత్రలే. దేనికి? ఆరాధన మానేసినందుకు, ఏది నేతమో తెలిసి కూడా చేయనందుకు, జీవము కలిగినటువంటి దేవుడు అని తెలిసినందుకు, విమర్శించుకోకుండా తమను తామేం చేసుకున్నారా అంటే దేవుడికి అప్పగించుకున్నందుకు నువ్వు ఎలా తీర్పు తీర్చి ఆ తీర్పు ఎలాంటిదంట? నీ తీర్పు మార్చు అని చెప్పడానికి అధికారం మనకి లేదు. ఈ తీర్పు ఇలా కాదు, ఇంకో అలా మార్చు అని చెప్పడానికి, మనం ఎదురు చెప్పడానికి మనకు అధికారం లేదనమాట. అందుకని దేవదూతలు ఏం చెబుతున్నారయ్యా అంటే ఏం చెబుతున్నారంట, నువ్వు ఎలాగ తీర్పు తీర్చినను తీర్పు తీర్చిదివి కనుక నీవు న్యాయమంతుడు అని జలముల దేవత చెప్పగా వెంటనే అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములను న్యాయానికి అయ్యా నువ్వు ఎంతైనా సరే న్యాయం తప్పేవాడివి కాదు. నువ్వు నీతిని అనుసరించి తీర్పు తీరుస్తావు. ఒకరిని న్యాయంగా ఒకరిని అన్యాయంగా తీర్పు తీర్చేవాడివి కాదయ్యా. మనుషులైతే అలా చేస్తారేమో కానీ దేవుడు ఏం చేయడయ్యా న్యాయం తప్పేవాడు కాదు. కాబట్టి దేవుడికి ఎవరు సపోర్ట్ ఉండేదయ్యా అంటే దేవదూతల సపోర్ట్ కూడా ఉండేది. మనం తప్పు చేసి దేవుడిని తీర్పు మార్చు, తీర్పు తీర్చమాక ఇంకోసారి ఆలోచిస్తూ మాకు అధికారం ఉంది ఇది చేస్తామంటానికి ఉపయోగం లేదన్నమాట. కాబట్టి ఇది మానమాకండి. ఇక్కడి నుంచి ప్రారంభమైంది. ఇవి తెలిసి ఏం చేయకూడదు అంటే జరిగించకూడదు, ఇది నిజమని తెలిసింది. దేవుడి చేతిలో వచ్చి పడ్డం భయంకరము. మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలంట. ఒకవేళ ఇవన్నీ తెలిసిన తర్వాత ఫలితార్థం ఏందయ్యా అంటే మనం ఇంకా అలాగే ఉన్నామయ్యా అంటే ఏముందయ్యా అంటే దేవుడికి వ్యతిరేకులమయ్యే తీక్షణమైనటువంటి అగ్ని మన మీద. చివరగా మార్కు గారు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారయ్యా అంటే నరకం ఉన్న వారి పురుగు చావదు, అగ్ని శపింపబడిన వారులారా అపవాదికి వారి దోతలకును ఏర్పరచబడిన నిత్యాగ్ని దండంలోనికి కొండి అనిపించుకునే విధంగా మనము ఉండకూడదు. మన దేవునితో సహవాసం, యేసుక్రీస్తు వారితో సహవాసం, అపోస్తలులతో సహవాసం, కొత్త నిబంధనతో మన సహవాసం. కాబట్టి అటువంటి తీర్పుని మనం ఏం చేయాలి అంటే జయించేవారంగా ఉండాలి. కాబట్టి ఇప్పటి వరకు చాలా ఓపికగా దేవుని వాక్యాన్ని అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను.